కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని వాటిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసిన వ్యక్తి రాయలసీమ ముద్దుబిడ్డ మరి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం రాష్ట్ర ప్రజలకి రాయలసీమ ప్రజలందరికీ తెలిసిన విషయం తెలియజేస్తుంది. ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు మీ మీద వెడల్పు లైనింగ్ పనులలో దోపిడీ జరిగిందన్నారు. చేతనైతే అది నిరూపించండి, మేము నిరూపిస్తాం, ఆల్రెడీ నిరూపిస్తున్నాం. ఒక్కొక్కటిగా మీ స్కామ్లు ఏంటనేది ప్రజలు చట్టబద్ధంగా ఈరోజు ఒక్కొక్క స్కామ్ బయటపడుతూ ఉంది. మేము క్లారిటీగా ఉన్నాం, మేము చిత్తశుద్ధిగా ఉన్నాం. మీకు చేతనైతే మీరు నిరూపించండి. మిమ్మల్ని మీరు బతికించుకోవడానికి, మిమ్మల్ని మీ ఉనికి చాటుకోవడానికి కోసం ఈ రోజు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఆ రోజు పట్టసీమ వద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కియా వద్దన్నారు, ఉన్న పరిశ్రమలు తడిపోయినాయి. ఈ రోజు రైజింగ్ రాయలసీమలో ఈ రోజు చుట్టూ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క హార్టికల్చర్ హబ్, 1,00,000 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క ఉపాధి చూపిస్తున్నాం, సంపద కల్పిస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అన్న విషయం కూడా